ఒక పెద్ద చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. ఆ కొంగ చెరువులోని చేపలు పట్టి తింటూ ఉండేది. కానీ ఆ కొంగ కాలక్రమేణా ముసలిదే అయిపోయి ముందరిలా చేపలు పట్టలేకపోయేది. కొన్ని రోజులు ఆకలితోనే ఉండిపోయే పరిస్థితి వచ్చేసింది. నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకను అనుకుంది కొంగ. అలాగే ఒక ఉపాయం తట్టింది. చెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది. అదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా ఉండే ఒక పీత ఉండేది. ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది. ఏం చెప్పమంటావు అంది కొంగ. నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది. అదేమిటి అని పీత ఆరాటంగా అడిగింది. ఈరోజు చెరువు దగ్గర ఒక జ్యోతిష్యుణ్ణి చూశాను. ఆయన ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు. ఈ చెరువు ఎండిపోతుంది. మనం అందరం పోతాము. నాకు నా గురించి బెంగలేదు. నేను ఎలాగో ముసలిదాన్ని అయిపోయాను. కానీ మీరందరూ ఇంకా చిన్నవాళ్ళు. మిమ్మల్ని తలుచుకుంటే దుఃఖంగా ఉంది అంది కొంగ. పీత వెళ్ళి ఈ విషయాన్ని చేపలకు చెప్పింది. చేపలన్నీ ఏడవడం మొదలుపెట్టాయి. అయ్యో, ఎలాగా మనందరం చచ్చిపోతామా? పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు ఉంది. కావాలంటే నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్తాను అని కొంగ ప్రస్తావించింది. వెంటనే అన్ని చేపలు ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి. అలా రోజు కొంగ ఒక చేపను ముక్కులో పెట్టుకొని ఎగిరిపోయేది. కానీ వేరే చెరువు దగ్గరికి కాదు. కొంత దూరంలో ఒక గట్టు దగ్గర ఆగి చేపను చంపి తినేసేది. సాయంత్రానికి అలిసిపోయినట్టు నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పీత, నన్ను తీసుకొని వెళ్ళవా? నాకు ప్రాణం కాపాడుకునే అవకాశం వచ్చింది అని కొంగను ప్రాధాయపడింది పీత. కొంగ రోజు చేపలు తిని బోర్ కొడుతుంది. ఈ రోజు పీతని తినొచ్చు అనుకుని, దానిదేముంది, ఇవాళే నిన్ను తీసుకొని వెళ్తాను అంది కొంగ. కాని పీత చాలా పెద్దగా ఉంది. అందుకే పీత కొంగ వీపు మీదకి ఎక్కి కూర్చుంది. ఇద్దరూ ప్రయాణం మొదలు పెట్టారు. కొంతసేపటికి పీతకి ఆవేశం పట్టలేక, ఇంకా ఎంత దూరం అని అడిగింది. మూర్ఖుడా, నిన్ను ఏ చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళడం లేదు. ఆ చేపలలాగే గట్టు దగ్గరకు తీసుకొని వెళ్ళి నిన్ను తినేస్తాను అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది. పీతకి పిచ్చకోపం వచ్చింది. గట్టిగా కొంగ మెడను పంజాలలో పట్టుకొని పీక నొక్కి చంపేసింది. అలా ప్రాణాలతో సహా మళ్ళీ చెరువుకి వెళ్ళి జరిగినది మిగిలిన చేపలకు చెప్పింది. ఇకపై మనం ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పే మాటలతో స్వార్థముందా అని ఆలోచించాలి అని చేపలు పీత నిర్ణయించుకున్నాయి. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.